జిల్లా గుడివాడలో గురువారం సాయంత్రం రాకాదలరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి అధికారులు జాగ్రత్తగా ఉండాలి, తిరుపతిలో ఏం జరిగిందో చూశారుగా. ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తులు, బూతుల వ్యక్తులు ప్రజా చైతన్యంలో కొట్టుకుపోవడం, భూస్థాపితం కావడం ఖాయం. తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటూ పోతాం, బడిత పూజ చేస్తాం, తొందరలోనే నీ సంగతి చెప్తాను, వదిలిపెట్టేది లేదు, తెలుగుదేశం పార్టీ ఎవరికి భయపడదు అని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రాగానే భూభక్షణ చట్టాన్ని రద్దు చేస్తాం, దాని ప్రకారం వివాదం ఉంటే హైకోర్టుకు వెళ్లాలట, ఎంతమంది వెళ్తారు, అందుకే జగన్ ప్రభుత్వం భూ కబ్జాల కోసం ఈ చట్టాన్ని తెచ్చింది, తాను పేదవాడిగా పెత్తందారులతో పోరాటాలు చేస్తున్నట్టు సీఎం చెబుతున్నారు. రాష్ట్రంలో పేదవారు నిరుపేదలుగా మారారు, సీఎం జగన్ కోటీశ్వరుడయ్యారు, ఆస్తుల్లో సమాన వాటా హక్కు తెచ్చింది మన ఎన్టీఆర్, అలాంటి హక్కు ఇవ్వకుండా అమ్మను చెల్లిని గెంటేసిన గనుడు జగన్ అని ధ్వజమెత్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎర్రచందనం వైకాపా ఇంధనం అంటూ కొన్ని జిల్లాల్లో ఆ పార్టీకి స్మగ్లర్లే అండాదండ, అంగా అర్ధబలం మొదలు అన్నీ సమకూర్చేది వారే. ఆ పార్టీ అభ్యర్థులకు ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్మే పెట్టుబడి. ఎంవి సుబ్బారెడ్డి స్మగ్లరు, ఎంసీ విజయానందరెడ్డి పేరు మూసిన స్మగ్లరు, కొల్లం గంగిరెడ్డి అంతర్జాతీయ స్మగ్లర్. ఈ స్మగ్లింగ్ ఒకటే కాదు, వీళ్ళందరికీ ఉన్న మరో సామీప్యం. వీళ్ళంతా వీళ్ళ అధికార వైకాపా నాయకులు, వీళ్ళే కాదు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో ఇలాంటి వారే అందరూ అంటూ వాళ్ళు ఏదో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారన్నట్టు. ఒకటి ఉదయాన్నే లెగవగానే పత్రిక చూడగానే ఒక నెగిటివిటీ కావాలా, ప్లస్ మా ఎజెండాని జనం మీద రుద్దాలి. సాధారణంగా ఈ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు మిస్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేకపోతే ఒక నిజం మాట్లాడుకుందాం. పాయింట్ ఇక్కడ ఏది ఈ మాట్లాడేటప్పుడు ఈ పత్రిక చూశాక, ఈ వార్తలు చూశాక ఎంత అసహ్యం పుట్టాలి, ఎంత చిరాకు పుట్టాలి. నెంబర్ 1 సంపద సృష్టి. హైదరాబాదులో వచ్చే సంపద నేను సృష్టించానని చెప్పడం తప్పించి ఉమ్మడి రాష్ట్రం అసలు ఎందుకు విడిపోయింది? సంపద కోసమే కదా. ఎవడో 10 మంది దోచుకుని హైదరాబాదులో సంపాదించుకున్నారని రాష్ట్రమే విడిపోయింది.